దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త చదవండి. నా వెంబడి రండి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమయ్యున్న దేవా, నీ వాక్యములోని సత్యములను గ్రహించినట్లుగా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మా హృదయములను తెరవజేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వాక్య సారాంశము సత్యము గనుక ఆ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం మేము నడుచుకునే కృప దయచేయండి ప్రభువా. మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో ప్రభు చెప్తున్నటువంటి మాటను మనం చూడాలి. ఏమని చెప్తున్నారు ప్రభు? నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? మన పట్ల మనము మాత్రమే రక్షించబడడం కాదు, కానీ మనుషులను పట్టే జాలరులుగా తయారు కావాలి. మనుషులను సంపాదించడం తెలుసుకోవాలి. మనుషులను సంపాదించుకునే విధానాలు, యేసుక్రీస్తు కొరకు ప్రజలను సంపాదించే పద్ధతి దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. మనుషుల్ని ఎప్పుడు సంపాదిస్తాం? రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించడం ద్వారా మనుషులను సంపాదించవచ్చు. యేసుక్రీస్తు నామమును ఎరిగి కూడా తప్పిపోయిన వారిని కూడా సంపాదించాలి. యేసుక్రీస్తు నామములోనికి వచ్చి యేసు ప్రభువుని ఎరిగి ఇక్కడికి వచ్చి కూడా తప్పిపోయిన వారు కూడా ఉంటారు. వారిని కూడా సంపాదించడం మనకు రావాలి. ప్రభు చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? సహోదరులారా, ఏం చదివారు? ఏ తప్పిదములోనైనను చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని. అది అంటే ఒక వ్యక్తిని సంపాదించాలి అంటే దేవుని యొక్క వాక్యం సూచన చేస్తుంది, మొదట మనం ఆత్మ సంబంధులమై ఉండాలి. అంత సులభం కాదు. ఇతరులు తప్పు చేస్తున్నారని, ఇతరులు తప్పిపోతున్నారని
గమనించడం సులభమవుతుందేమో ఒక సాధారణమైనటువంటి అవగాహనతో, కానీ అది సంపూర్ణము కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీలో ఆత్మ సంబంధులు అయిన వారు మాత్రమే అలాగూ చేయగలరు. ఈ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చూద్దాం. యాకోబు పత్రిక, నా సహోదరులారా, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గములో నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తెలుసుకొనవలెను. ఎవరు తెలుసుకోవాలి? తాను తెలుసుకోవాలి. అంటే ఎవరు? మనమే తెలుసుకోవాలి. ఏమని చెప్తున్నది దేవుని యొక్క వాక్యం? ఎవరైనా సరే సత్యము నుంచి తొలగిపోతే, సత్యము నుంచి తొలగిపోవడం అంటే ఇప్పుడు మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు అంటే ఎవరు? అంటే ఇంతకు ముందు సత్యములోనికి వచ్చి, ఇంతకీ సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేనే మార్గము, సత్యము, జీవము. అంటే సత్యం ఎవరై ఉన్నారు? యేసు ప్రభు వారు అయి ఉన్నారు. మార్గం ఎవరై ఉన్నారు? యేసు ప్రభు వారే అయి ఉన్నారు. ఇప్పుడు వాక్య భాగాన్ని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సత్యము నుంచి తప్పిపోయిన వారు అంటే యేసు ప్రభువుని ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మార్గము నుంచి తప్పిపోయిన వారిని మరల్చాలి, తీసుకొని రావాలి. మనుషులు పట్టు జాలర్లంటే ఇది మనుషులు పట్టడమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అట్టివాడు ఆ మనిషిని మరణములోనికి పోకుండా, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోకుండా వాడిని పట్టుకున్నవాడితో సమానం, వారిని సంపాదించిన వానితో సమానం. సత్యమైనటువంటి మార్గములోనికి మరల్చాలి. ఎవరిని? సత్య మార్గము నుంచి తప్పిపోతున్న వారిని. అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, మనుషులు పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు అంటే ఆయన కేవలం సంఘములోనికి రాని వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడా? సంఘములోనికి వచ్చి సంపూర్ణలు కాకుండా మరల లోకములోనికి మరల్కొల్చబడుతున్న వారిని, సత్యము నుంచి పక్కకు వెళ్ళిపోతున్న వారిని కూడా సంపాదించాలి. దానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీలో ఆత్మ సంబంధులైన వారు ఆ విధంగా చేయగలరు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అట్టి వారిని ప్రభు కొరకు తిప్పే సామర్థ్యం మనలో ఉన్నదా? ఉందా? ఉందంటారా? సత్యము నుంచి తొలగిపోతున్న వారిని ప్రభువు కొరకు మరల్చగలిగే సామర్థ్యము గాని, అట్టి వారిని ప్రభువు కొరకు మరలా సంపాదించగలిగే సామర్థ్యము గాని మనకు ఉన్నదా? దేవుని యొక్క వాక్యములో చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చూడండి. అతడు వారి మాటయు
మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. చూడండి, మరలా దేని గురించి మాట్లాడుతున్నాడు? తప్పిదము గురించే మాట్లాడుతున్నాడు. మరియు చదవండి ఇప్పుడు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ప్రభు చెప్తున్నాడు, ఎవరైనా ఒక సహోదరుడు వ్యక్తిగతంగా మన ఎడల తప్పిదము చేసాడు అనుకుందాం, వారిని కూడా సంపాదించాలి, వారిని పోగొట్టుకోకూడదు. ఈ సహోదరుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే సంఘములోనికి వచ్చాడో, యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన ప్రేమను బట్టి సంఘములో చేర్చబడ్డాడో, ఆ వ్యక్తికి మనకు గాని ఒకవేళ భేదము కలిగితే, ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆ మనిషిని సంపాదించుకునే విధానము గురించి చెప్తున్నాడు. ఆ మనిషిని పట్టే జాలరి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ సహోదరుడు లేదా ఆ సహోదరి ఒంటరిగా ఉండేటప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి. చూసారా సూచన? ఒంటరిగా ఎందుకు? ఒంటరిగా ఉండేటప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి నీవు చేస్తుంది ఇది తప్పు అని అతనితో లేదా ఆమెతో చెప్పి సమాధాన పడటానికి ఒక సూచన, ఒక పద్ధతిని దేవుడు అక్కడ చూపించాడు. ఒకవేళ ఆ సహోదరుడు లేదా ఆ సహోదరి ఆ మాట వినకపోతే ఏం చేయాలో కూడా చెప్పాడు. మొదట చెప్పినది ఏమిటి? ఒంటరిగా ఉండేటప్పుడు వెళ్ళమన్నాడు. ఎందుకు ఒంటరిగా ఉండేటప్పుడు వెళ్ళమన్నాడో చెప్పండి. ఒంటరిగా ఉండేటప్పుడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును. అది గనుక ఏమంటున్నాడు? పాపములను కప్పడం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నాం. ఆ 20వ వచనంలో ఏమున్నది? అనేక పాపములను కప్పును, అంటే కప్పే కార్యక్రమం అన్నమాట. ఏం చెయ్యాలి? సంపాదించడంలో మనుషులను పట్టే జానర్లకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కప్పి పెట్టడం. కప్పాలి. ఎలా కప్పాలి? ఒంటరిగా ఉండేటప్పుడు వెళ్ళి కప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రహస్యముగా మాట్లాడినప్పుడు, 1-to-1 మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అతన్ని అవమానపరిచే అవకాశం ఉండదు.
ఒకరితో ఒకరు వ్యక్తిగతముగా మాట్లాడినప్పుడు, తప్పిదము జరిగినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సూచన ఇస్తుంది. తప్పు చేశాడని నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడే విధానం గురించి కూడా చెప్తుంది. మొట్టమొదటిగానే ఒక 4-5 పట్టుకొని వెళ్ళి మాట్లాడు అని చెప్పలేదు. మన మాట కూడా వ్యక్తిగతముగా కూడా వినకపోతే అప్పుడు 2-3 సాక్షులను పట్టుకొని వెళ్ళు అన్నాడు. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, సాక్ష్యం అనేది ఒక్కరి యొక్క సాక్ష్యం చెల్లదు. కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటేనే సాక్ష్యం చెల్లుతుంది. కాబట్టి ఆ తర్వాత 2-3 పట్టుకొని వెళ్ళమన్నాడు. వారి మాట కూడా ఆ వ్యక్తి వినకపోతే సంఘానికి చెప్పు అంటున్నాడు. సంఘము యొక్క మాట కూడా ఆ వ్యక్తి వినకపోతే అతడు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోమని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల తప్పిదము చేశాడని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని సంపాదించే విధానం గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒంటరిగా ఉండేటప్పుడు వెళ్ళి మాట్లాడే పద్ధతిని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు పట్టే జాలరికి కావలసిన మొదటి లక్షణం ఏంటంటే పాపములను కప్పిపెట్టడం. మనకు బాగా జ్ఞాపకం ఉంటే చూద్దాం, మత్తయి సువార్త 1వ అధ్యాయం అనుకుంటా 18వ వచనంలో చూడండి ఏమున్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. యేసుక్రీస్తు జనన విధానం గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ కిందకు వస్తే ఆమె భర్త ఎన్నో వచనమది 19వ వచనాన్ని చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి, అది జాగ్రత్తగా మాటలు గమనించాలి, నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అది చాలు. ఇక్కడ యోసేపును దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? అతడు నీతిమంతుడు. మరియా గర్భవతి అయి ఉన్నదన్న విషయం తెలిసిన తర్వాత యోసేపు గారు చేసిన పని ఏమిటి అంటే, చెయ్యాలనుకున్న పని ఏమిటి? ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడు. అంటే 1-to-1 మాట్లాడడానికి కూడా, అంటే ఇంకా కిందకి వెళ్ళి చేసిన పని ఇది. దేవుడికి స్తోత్రం. అంటే ఏమిటి? ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోవడమే అవమానం అని అనుకుంటే, అంతకంటే కిందకి ఇంక అసలు మాట్లాడకుండానే ఆ వ్యక్తిని అవమానపరచకుండానే ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అది విడనాడమా సంపాదించడమా? మరియను ఆమె భర్త అయినటువంటి యోసేపు సంపాదించాలనుకున్నాడా, విడనాడాలనుకున్నాడా? చూడండి, అర్థమవుతుందా లేదా? విడనాడాలనుకున్నాడా, సంపాదించాలనుకున్నాడా? విడనాడ ఉద్దేశించిన వ్యక్తే ఆమెను అవమానపరచకూడదు అనుకుంటే, సంపాదించాలనుకున్న వ్యక్తులు అవమానపరచవచ్చా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇది అందరూ చేయగలరా? ఈ సామర్థ్యం మనలో ఉన్నదా లేదో చూసుకోవాలి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. దేవుని యొక్క వాక్యములు చూసాం, ఆత్మ సంబంధులైనటువంటి మీలో ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వాణిని మంచి దారిలోనికి తీసుకురావాలి. అంటే మనుషులు పట్టే జాలర్లుగా ఉండాలంటే ఫస్ట్ ఏమవ్వాలి తెలుసా? ఆత్మ సంబంధులై ఉండాలి. ఆత్మ సంబంధులు అంటే ఏమిటో దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆత్మ సంబంధులు ఎవరో? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను చాలు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్తున్నాడు ఏంటంటే, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వారు విశ్వాసులు అవిశ్వాసులా? విశ్వాసులు అన్నవారు దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. వారు విశ్వాసుల అవిశ్వాసులా? విశ్వాసులే. ఆ విశ్వాసులకు రాస్తూ ఆయన చెప్తుంది ఏంటంటే, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆత్మ సంబంధులైనటువంటి మీలాంటి వారితో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నా మాటలు మీకు అర్థం అవ్వవని నేను అనుకుంటున్నా. ఏంటి? నా మాటలు మీకు అర్థం కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2 విషయాలను అక్కడ ప్రస్తావన చేశాడు దేవుని యొక్క వాక్యములో. మొదటిది ఏమిటంటే శరీర సంబంధులు. రెండవ రకం ఎవరంటే క్రీస్తునందు పసిబిడ్డలు. ఎవరు? క్రీస్తునందు పసిబిడ్డలు ఒక రకం, ఇంకొక రకం శరీర సంబంధులు. శరీర సంబంధులు అంటే ఎవరు? ఆత్మ సంబంధులు కానివారు. ఎవరు? ఆత్మ సంబంధులు కానివారు శరీర సంబంధులు. రెండో రకం ఎవరు? పసిబిడ్డలు. క్రీస్తునందు పసిబిడ్డలు అంటే ఎవరు? పసిబిడ్డలు అంటే ఎవరు? చిన్నవారా? అప్పుడే పుట్టినవారా? ఆశీష, ప్రైజియా? చిన్నవారు అంటే బాప్తిస్మం ద్వారా జన్మించిన వారు కొత్తగా పుట్టిన శిశువుల వలె పోలి వారు దేవుని యొక్క వాక్యము ద్వారా ఎదగాలి. కానీ అప్పుడే పుట్టినటువంటి శిశువుకు పాలు సరిపోతాయా? అన్నం పెడతామా? అంటే పాలు తాగవలసి వచ్చిన వారితో అన్నము పెట్టేవారి మాటలు మాట్లాడవచ్చా? ఆత్మ సంబంధులైన మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆత్మ సంబంధులులాగా మీరు ఉన్నారేమో అని మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదని కొరంథీ సంఘంతో చెప్తున్నాడు. దీనిని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. అంటే ఆత్మ సంబంధులైన వారు ఎలాగుంటారు అంటే వారు పసిబిడ్డల వలె ఉండరు. అంతేనా? అంటే పసిబిడ్డల వలె ఉన్నవారు, పాలు తాగిన వారు ఇతరులను పట్టుకోలేరు. వారు ఇతరులను సంపాదించలేరు. ఆత్మ సంబంధులైన వారు మాత్రమే ఇతరులను సంపాదించగలరు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు ప్రభు. అంటే ఆత్మ సంబంధులు గలవారుగా ఉంటే ఇతరులను సంపాదించగలమని అర్థం వస్తుంది కదా. ఆత్మ సంబంధులు కానివారు శరీర సంబంధులైన అవుతారు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు కూడా
ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉండేవారు కారని అర్థం. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, అసలు ఆత్మ సంబంధులు ఎలా ఉన్నారు, ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికే 2వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికిని తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడినటువంటి వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తుంది. మనుషుల్లో ఉండేది ఏమిటి? మనుష్య ఆత్మ. దేవునిలో ఉండేది దేవుని ఆత్మ. ఒక మనుషుని యొక్క ఆత్మ ఆ మనిషిలో ఉన్న సంగతులను బాగుగా ఎరిగి ఉంటుంది. అంటే మనిషిలో ఉండే ఆత్మ ఆ మనిషికి ఏమేం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే సాధ్యపడుతుందా? పడుతుందా? నీ ఆత్మ నాలుగు వస్తుంది ఏంటి? రాదు కదా. అంటే ఒక మనిషిలో ఉన్న విషయాలని తెలుసుకోవాలంటే సాధ్యపడదు. ఎందుకంటే ఆ మనిషిలో ఉన్న ఆత్మకే తెలుస్తుంది. ఇప్పుడు దేవుని విషయాలు తెలుసుకోవాలంటే తెలుస్తాయా? తెలియవా? దేవుని ఆత్మకు దేవుని విషయాలు తెలుస్తాయి. ఒకవేళ అదే దేవుని ఆత్మ మనలో నివసించాడు అనుకోండి, మనకు దేవుని విషయాలు తెలుస్తాయా? తెలియవా? కనెక్షన్ అండ్ లాజిక్ అర్థమైందా? అంటే దేవుడు మనకి దత్తపుత్రాత్మను అనుగ్రహించాడా? ఆ దత్తపుత్రాత్మ ద్వారా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించినట్లయితే ప్రభు చెప్పాడు, ఈ లోకం నుంచి వెళ్ళపోక మునుపు యేసు ప్రభు వారు చెప్పారు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. ఆయన తండ్రిలోనివి నాలోని విషయాలు తీసుకొని మీకు తెలియజేస్తాడు అన్నాడు. అంటే దేవుని ఆత్మ చేసే పనేమిటి? దేవుని విషయాలను తన ఆత్మను మనకు అనుగ్రహించడము ద్వారా దేవుడు తన ఆత్మలో ఉన్న విషయాలను మనకు తెలియజేస్తాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే
మనము ఆత్మ సంబంధులుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం తెలుసుకుంటాడు? దేవుని విషయాలు అతనికి అర్థమవడం ప్రారంభిస్తాయి. అతనికి వచ్చే లక్షణం ఏమిటో ఇప్పుడు చూడాలి. ఇక్కడే మనుషులు పట్టే జాలర్లకు ఉండే లక్షణం బయలుపరచబడుతుంది. ఏమని చెప్తున్నాడు? అతడు అన్నిటినీ వివేచిస్తాడు. ఎవరు అతడెవరు? పౌలు గారా? ఎవరు అతడెవరు? హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు అన్నిటినీ వివేచిస్తాడంటే అతడెవరు? ఆత్మతో నింపబడిన వ్యక్తివి అయితే ఆ అతడు నీవే. ఆత్మ సంబంధి అయిన వ్యక్తివి అయితే ఆ అతడు నీవే అవుతావు. అప్పుడేమవుతుంది? అన్నిటినీ వివేచించడం ప్రారంభమవుతుంది. అంటే ఆత్మ సంబంధి అన్ని విషయాలను వివేచిస్తాడు. మనుషులను పట్టే జాలరికి మనం దేవుని యొక్క వాక్యంలో చూసే మనుషులు పట్టే జాలరి ఆత్మ సంబంధి అయి ఉండాలి. అంటే అతనిలో దేవుని ఆత్మ పనిచేయడం అనేది జరగాలి. ఎందుకంటే అతనికి వివేచన కావాలి. ఏం కావాలి? అంటే శరీర సంబంధి అయిన మనిషికి, ప్రకృతి సంబంధి అయిన మనిషికి, పసిబిడ్డలకు వివేచన ఉంటుందా ఉండదా చెప్పాలి. పసిబిడ్డకి వివేచన ఉంటుందా? ఉంటుందా? వివేచన అంటే ఏమిటి? వివేచన వరం కాదు, వివేచన. మంచి చెడులను అన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు అప్పుడే పుట్టిన శిశువులకు ఎందుకు తెలియదు వివేచన? చెప్పండి, చెప్పాలి. అప్పుడే పుట్టిన శిశువులకు వివేచన ఎందుకు తెలియదు? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలను చదువుకుందాం. కాలమును బట్టి చూచితే వారిని తీయనివ్వండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. అది ఎవరండి? మీరు బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడయ్యుండును. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్య భాగాన్ని ఇక్కడే పట్టుకొని మనం ఇందాక చూసిన కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూసాము. ఆత్మ సంబంధి ఏం చేస్తాడు? అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి చేత వివేచింపబడరట. ఆ మనిషి అంటే ఏంటి ఎవరికి తెలియదు. ఈ లక్షణం ఉందా? ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అయితే అన్నీ వివేచిస్తాడంట, అర్థమవుతూ ఉంటాయి. వీడు సరిగ్గా లేడు, తప్పిదంలో చిక్కుకున్నాడు,
ఈమె సరిగ్గా లేదు, ఈమె యొక్క ప్రవర్తన తేడాగా ఉంది అని వివేచించే లక్షణం ఆత్మ సంబంధికి వస్తుంది. మనుషులు పట్టే జాలరికి ఆడు ముందు తప్పిపోయాడో లేదో తెలియాలి కదా. తెలియాలా? ఎవరిని పట్టుకుంటావు? ఆడు ఆల్రెడీ లోపల ఉన్నాడు, అని పట్టుకొని తాళం వేసి నేను పట్టాను సంపాదించానంటే దానికేమైనా అర్థం ఉంటుందా? ముందు వివేచన కావాలి. మనుషులు పట్టే జరలి ముందు మైండ్ ఏమవ్వాలంటే వివేచన పరిధి పెంచాలి. వివేచన పరిధి పెంచాలి అంటే ఆత్మ సంబంధి అయి ఉండాలి. ప్రకృతి సంబంధి అయిన మనుషునికి అసలు వివేచనే ఉండదు. శరీర సంబంధి అయిన వ్యక్తి అక్కడ క్రైస్తవుడని పిలువబడవచ్చో లేదో కూడా తెలియదు నాకు. చిన్నపిల్లవాడు కూడా వివేచించవచ్చు, కానీ వివేచన చేయడానికి సాధ్యపడదు. ఎందుకు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, పాలు తాగవలసిన వారికి కూడా జ్ఞానేంద్రియములు ఉన్నాయి. మరలా వేరే విషయంలోనికి వెళ్తున్నాం. ఏమున్నాయి? ఇప్పుడు బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో ఎలాగ పోల్చాడు? అప్పుడే పుట్టిన శిశువుతో పోల్చాడు. అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారనుకో, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అనుకో, ఇప్పుడు నీ వయసు 14 లేదా 20 అవ్వచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ఎంత? జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. 1 ఇయర్ అక్కడి నుంచి ప్రారంభమవుతున్నాం. అంటే 2 వయస్సులున్నాయి, 2 వయస్సులున్నాయి. అదేదో సమాధుల్లో ఎవరో చెప్పారు, ఒక ఊరు వెంబడి ఊరు అవతల ఉన్నటువంటి సమాధులు ఉన్నాయంట. ఒక ఆయన అలాగే వెళ్తూ ఆ సమాధుల కార్యక్రమాలు జరుగుతుంటుంటే అక్కడికి వెళ్ళి నిలబడితే ఆ సమాధుల మీద రాశారంట 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని రాశారంట. అరే వీడి వయసు 70 సంవత్సరాలు కదరా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎందుకు రాశారు అంటే వాడు క్రీస్తులో పుట్టి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది కనుక వాడు వయసు ఎంత? 3 సంవత్సరాల పిల్లోడు చనిపోయాడు. వాడు శరీర సంబంధ కాదు. పోనీ ఆత్మ సంబంధ? ఆత్మ సంబంధే, కానీ సంపూర్ణమైన ఆత్మ సంబంధి కాదు. ఎందుకంటే వాడు పుట్టిన పిల్లవాడు. ఆత్మ సంబంధికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే వివేచించడం వస్తుంది. మనకు వివేచించడం వచ్చా? రాలేదు అంటే అయితే పసిపిల్లలమైన అయి ఉండాలి, లేదా శరీర సంబంధులమైన అయి ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, పాలు తాగవలసిన వాడికి జ్ఞానేంద్రియములు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానేంద్రియములు ఉన్నాయంట. మీకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? ఉన్నాయా? జ్ఞానేంద్రియములు ఎన్ని జ్ఞానేంద్రియాలు? ఇలాగని చెప్పి 5 అని చెప్తారా? 5. ఏంటి 5? చెప్పండి బాబు. జ్ఞానేంద్రియములు ఎన్ని? మీకు తెలియదు కావాలి. సెన్సెస్ చెప్పండి. కళ్ళు, ముక్కు, నాలుక, ఇంకా చెవి, ఇంకోటి చర్మం. చిన్నపిల్లవాడికి ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేవా? మనకున్నాయా లేదా? మన జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానము, చిన్నపిల్లవాడు ఆ జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానం ఒకటేనా? కాదని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జ్ఞానేంద్రియాలను పరిశీలన చెయ్యాలి. మనం ఆత్మ సంబంధమో కాదో తెలుసుకోవాలంటే క్రీస్తునందు బాప్తిస్మం పొందినటువంటి మనము
క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి మనము మన జ్ఞానేంద్రియాల స్థాయిని గుర్తించాలి. ఏం గుర్తించాలి? జ్ఞానేంద్రియాల స్థాయిని గుర్తించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానేంద్రియాలు ఇంకా సరిగ్గా నీవు పని చేయకపోతే నీవు శిశువే. నీవు శిశువే అయితే ఆత్మ సంబంధి స్థాయిలోనికి వచ్చి వివేచించే స్థాయిలో లేనట్టు. నువ్వు ఆత్మ సంబంధి స్థాయిలోనికి వచ్చి వివేచించిన పరిస్థితిలో ఉంటే ఇతరులను పట్టే జాలరివి ఎప్పటికీ కాలేవు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమిటి? వాడు అభ్యాసము చేత జ్ఞానేంద్రియాలను అభ్యాసము చేత మేలు కీడులను అది మరల వచ్చింది చూడండి, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాడు. అంటే ఏంటి? చిన్నపిల్లవాడికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అంటే అప్పుడే పుట్టిన బాప్తిసం పొందిన వ్యక్తికి కూడా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కానీ అవి పని చెయ్యవు, వివేచించలేవు. ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది ఆ జ్ఞానేంద్రియాలకి అభ్యాసం అవసరం. అది అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువును పోలినటువంటి వ్యక్తులు అయినటువంటి మనము జ్ఞానేంద్రియాలని అభ్యాసము చేయాలంట, ప్రాక్టీస్ చేయాలంట. అప్పుడు వివేచించడం వస్తుంది. ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మ సంబంధి అయినవాడు వివేచిస్తాడు, జ్ఞాన ఇంద్రియములను కూడా అభ్యాసము చేయగలిగిన వాడు కూడా వివేచిస్తాడు. ఈ రెండు వివేచన మనకు ఉంటేనే మనుషులను పట్టే జాలర్లుగా ఉండగలుగుతాం. ఎందుకంటే వాడికి తెలుస్తాయి. అందుకే చిన్నపిల్లవాడు అగ్నిలో చేయి పెడతాడు, ఎందుకంటే వాడికి ఎక్స్పీరియన్స్ లేదు. జ్ఞానేంద్రియముల యొక్క అభ్యాసము వానికి లేదు. నువ్వు పెడతావా? నన్ను చంపాలని చూస్తున్నావా అంటే జ్ఞానేంద్రియాలు అభ్యాసము చేయడం అనేది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరం. లేకపోతే వారు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాలే. ఇంతకీ అభ్యాసం చూద్దామా ఎలా ఉంటుందో? అసలు చెవులకి అభ్యాసం ఎలా చేయాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అన్నాడు. చూడండి, అన్నాడా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే ఏమిటి? పనిచేసే చెవులు కనిపిస్తున్నాయి. అంటే చెవులు ప్రభు యొక్క స్వరమును వినే అభ్యాసములోనికి గొర్రెలు వెళ్ళాయి. అంతేనా? అంటే చెవుల యొక్క అభ్యాసం ఏమై ఉండాలి? ఆ వినే సామర్థ్యములోనికి వెళ్ళగలగాలి. అర్థమైందా లేదా? దేవుని యొక్క వాక్యంలో ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఏమిటి? సంఘాలతో దేవుడి యొక్క ఆత్మ చెప్పుతుంది, చెవిగలవాడు వినుగాక అన్నాడు కదా. ఇంతకీ ఎవరితో చెప్తున్నాడు? సంఘములతో చెప్తున్నాడు. సంఘములు ఎవరు ఉంటారు? రక్షించబడిన వారు ఉంటారు కదా. అంతేనా? మరి అందరూ వినాలా? కొందరు వింటారా? అందరూ వింటారా? కొందరు వింటారా?
ఆ? దేవుడికి స్తోత్రం. చక్కగా ఈ ప్రశ్నకి మనం ఆలోచన చేయాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక. అంటే చెవులు అందరికీ ఉన్నాయి కానీ పని చేయడం లేదు, అంతేనా? అంటే ఆ చెవి అభ్యాసము చేయబడినటువంటి చెవి అది. కాబట్టి వాడెవరు? పసిపిల్లడు, శిశువు, వివేచించడానికి సామర్థ్యము లేనివాడు. వీడు రక్షిస్తాడా? మనుషుల పట్టు జాలరవుతాడా? మనుషులను తప్పిపోతే వివేచించుటకు సామర్థ్యము కలిగినటువంటి జ్ఞానేంద్రియము గలవాడవుతాడా? కాలేదు. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. అంటే ఏమిటి? నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించాను అంటున్నాడు. ఎవరు? దేవుని ప్రవక్త అయినటువంటి యిర్మీయా. మాటలు భుజించడం ఏమిటి? ఇక్కడ నాలుక పనిచేస్తుంది. ఇది అభ్యాసము చేయబడినటువంటి నాలుక. ఆ నాలుకకే దేవుని యొక్క మాటల యొక్క మాధుర్యం అర్థమవుతుంది. అంటే నాలుక పనిచేస్తుందని. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతునేటప్పుడు, అవి మనం భుజిస్తునేటప్పుడు మన నాలుక ఆ టేస్ట్ని కానీ ఒకవేళ కానీ గుర్తించలేకపోయింది అనుకోండి, యువర్ స్టిల్ అన్ ఇన్ఫాంట్. నువ్వు ఇంకనూ పసిబిడ్డవు. నీ జ్ఞానేంద్రియాలు అభ్యాసము చేయబడలేదు. అంటే అభ్యాసం చేయాలంటే ఏంటి? ఇవన్నీ న్యాచురల్గా రావు. అభ్యాసము చేయాలంట, ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా సాధ్యం? దేవుని యొక్క వాటిలో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించి తిని గనుక మాటలాడి తిననియు వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును చదవండి. లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మిమ్మును విశ్వసించుచున్నాము గనక మాటలాడుచున్నాము. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, దృశ్యమైన వాటిని కాక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక. చాలు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నారంట. అవునా? దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే ఏమిటో గ్రాంధికంలాగా ఉన్నాయా? దృశ్యమైనవి అంటే ఈ భౌతిక నేత్రాలకి కనిపించేవి. అదృశ్యమైనవంటే ఈ కంట్లకి కనిపించినవి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, అదృశ్యమైన వాటిని చూస్తున్నారంట. ఇది ఎలా సాధ్యం? అంటే ఈ కంటికి కనిపించిన వాటిని వారు చూస్తున్నారంట, నిదానించి చూస్తున్నారంట. ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? అంటే మనోనేత్రములకు అభ్యాసము చేసిన వారు వీళ్ళు, అంతేనా? ఆత్మ పొందిన వారు, వారి జ్ఞానేంద్రియములను అభ్యాసము చేసిన వారు అదృశ్యమైన వాటిని కూడా చూడగలుగుతున్నారు.
మనం చూస్తామా? చూడగలమా? అంటే మన జ్ఞానేంద్రియంలో ఒక ఇంద్రియం ఇంకా పని చెయ్యలేదు. అభ్యాసము చేత మంచి చెడులను వివేచించుటకు దానిని ఇంకా ఉపయోగించే స్థాయిలోనికి రాలేదు. మనం రక్షించగలమా? మనము మనుషులను పట్టు జాలరులు అవ్వగలమా? ఆత్మ సంబంధమైనటువంటి మీలో ఎవరైనా అట్టి తప్పిదములు చిక్కుపడుతుందేమో అని తెలుసుకొని అట్టి వారిని సత్యమైన మార్గంలోనికి నడిపించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాం? మనం చేయగలమా? మన జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు పనిచేయని వాడు శిశువే. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అది యేసు ప్రభు వారు చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందో వారి మధ్య నేను ఉందునని చెప్పాడు కదా. ఇక్కడ జ్ఞానేంద్రియం ఎక్కడ ఉంది? దేవుని యొక్క సన్నిధి యొక్క స్పర్శ మన చర్మాలకి తగలాలి. దేవుడు అక్కడే ఉంటాడు, మనకు అసలు ఉసురు లేదు, అసలు లేదు. దేవుని యొక్క సన్నిధిని, ఆత్మ తాకిడిని అనుభవించని క్రైస్తవురాలు శిశువులే. వారి చర్మము పని చేయడం లేదు. ఉంది చర్మం, పని చేయకపోవడం కాదు, కానీ పని చెయ్యడానికి అభ్యాసము చేయనటువంటి జ్ఞానేంద్రియం అది. అంటే దే డోంట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే ఆ టచ్ తెలియడం లేదనమాట. ముట్టినా సరే తెలియకపోవడం, ముట్టినా సరే తెలియట్లేదు. దేవుడు వారి మధ్య సంచరిస్తున్న వారికి తెలియదు. వారు ఆ సన్నిధిని అనుభవించలేరు. వారు ఆ శరీరము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియమైనటువంటి ఆ చర్మము పనిచేయదు. అదే పనిచేయదు. ఇది కూడా అభ్యాసము చేయబడని జ్ఞానేంద్రియం. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి, జాగ్రత్తగా వినాలి, మనము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అది చాలు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో? దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టే క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా మనం ఉన్నామంట. ముందు మనం ఏ వాసన వస్తుందో మనకు తెలియాలి. ముందు మన వాసన మనకు తెలియాలి. ఇతరులు వచ్చి ఏట్రా నీ దగ్గర కంపొస్తుంది అంటే మన ముక్కు పని చేయాలి. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టే పరిమళ సువాసన మన దగ్గర వస్తుందని ముందు మనకు తెలియాలి.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా రక్షణ పొందని వ్యక్తులు ఉన్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్తుంటుంటే వాళ్ళ ముక్కులు సరిగ్గా పనిచేసేవనుకోండి, దీట్రా మరణపు వాసన అని గాలిస్తారట. ఒకవేళ వారు రక్షించబడిన వారైతే మీరు రాగానే ఇది జీవపు వాసన వస్తుంది నీ దగ్గర అనుకుంటారంట. అంటే అవతలోడు ముక్కుడు కూడా సరిగ్గా పనిచేయాలి. మరణపు వాసన ఉన్నది, జీవపు వాసన ఉన్నది, దేవుని యొక్క జ్ఞానము యొక్క సువాసన కూడా ఉన్నది. ఈ వాసనలన్నీ మనకు తెలియాలి. మనం వెళ్ళి చూసినప్పుడు ఆయన చూసినప్పుడు ఇదేంది మరణపు వాసన వస్తుందని మనం కూడా గమనించాలి. అంటే అన్ని జ్ఞానేంద్రియంలో ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియం అయి ఉంది. ఆ ముక్కు కూడా అభ్యాసం చెయ్యాలి. అంటే ఎదుటి వ్యక్తి మరణము నుంచి తప్పించబడాలి, పాపము కప్పివేయబడాలి అంటే ముందు మనకు తెలియాలి, మన ముక్కు సరిగ్గా పనిచేయాలి. వీడు మరణానికి పోతున్నాడు, మరణపు వాసన ఇతనిలో కనిపిస్తుందని గుర్తుపట్టగలిగే ముక్కులు ఉండాలి. మన దగ్గర క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసన వస్తుందో లేదో మన సెంటు మనకు తెలియాలి కదా. వస్తుందో లేదో మన ముక్కులు గమనించాలంట. ఈ జ్ఞానేంద్రియాలన్నీ చూసాము, వినే చెవులు, చూచే కన్నులు, వాక్యాన్ని భుజించే నాలుక, దేవుని యొక్క సన్నిధిని అనుభవించే చర్మం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అంటే మనము వయస్సు వచ్చిన వారం కాబట్టి మనకు బలమైన ఆహారం సరిపోతుంది. మనకు పాలు సరిపోవు. ఎందుకంటే పాలు తిన్న వెంటనే 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. పాలు తాగినా ఇంకా ఆకలి వేయడం లేదంటే వాడికి పాలే తగును. బలమైన ఆహారము తింటున్న వానికి పాలు పెడితే ఇవి ఎక్కడ నాకు సరిపోతాయి, బిర్యానీ లేదా, ఇంకొంచెం అన్నమేయి అని మాట్లాడుతాడు. అంటే దీనిని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందాము. బాప్తిస్మం పొందిన రోజు మనం పసిపిల్లలము. అప్పుడు కూడా మనకి జ్ఞానేంద్రియాలు పనిచేయడం ప్రారంభించాయి, కానీ వాటికి అభ్యాసం లేదు, ప్రాక్టీస్ లేదు. కనుక అవేమి పనిచేయడం లే. అవేవి పని చేయకపోతే మంచి చెడులను ఈ జ్ఞానేంద్రియములను ఉపయోగించి దేన్ని వివేచించే పరిస్థితిలోనికి వెళ్ళలేం. మనము కానీ మంచి చెడులను వివేచించే పరిస్థితిలోనికి వెళ్ళకపోతే మనకు వివేచన ఉండదు. ఆత్మను పొందకపోయినా వివేచన ఉండదు. అంటే లోపల ఉన్న వ్యక్తులను సంపాదించాలి అంటే క్రీస్తులోనికి వచ్చి వారు తప్పిదము చేస్తున్నారు అని మనం గుర్తించగలగాలి అంటే మనకు వివేచన అవసరం. వివేచన కావాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. వివేచన కావాలి అంటే అన్ని జ్ఞానేంద్రియములు పనిచేయడం జరగాలి. అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే అన్నిటినీ కూడా అభ్యాసము చేయాలి. చెవులు పని చేయకపోతే చెవులు డాక్టర్కి చూపించాలి. నా జ్ఞానేంద్రియాలు పనిచేసే అభ్యాసం నాకు దయచేయి ప్రభువా అని మనం అడగగలగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రజలతో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాము, ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు. మీతో ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడాలని వస్తున్నాను, కానీ నేను చెప్పిన మాటలు మీకు అర్థం కావడం లేదే. రే దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందిరా అని, నా చర్మం పనిచేసే విధానంగా పనిచేస్తుందిరా ఇలాగని చెప్పి చిన్నపిల్లడు చెప్తే కరెంటా షాకా ఎలా ఉంటుంది అర్థం కావడం లేదు. ఎందుకంటే వానికి వివేచించడం రాదు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, దేవుని నమ్మనవాడికి, శరీర సంబంధమైన మనుషులకు, శరీర కార్యముల మీద మనసు ఉంచిన వారికి కూడా వివేచన పని చేయదు. వీరు ఎవ్వరూ కూడా ఆత్మ సంబంధుల స్థాయిలోనికి రానివారు. ఆత్మ సంబంధులు కానివారు తప్పిపోయిన వారిని గుర్తించలేరు.
ముందు వస్తే కదా ఎవరినైనా సంపాదించగలుగుతాం. ఒక సహోదరుని ఎడల తప్పిదం చేస్తే ఎలాగో మనం గుర్తిస్తున్నామో నా ఎడల తప్పిదం చేస్తున్నాడని మనతో అతనికి లేదా అతనితో నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నా ఎడల తప్పు చేశాడని నీ మనసులో గుర్తిస్తున్నావు. కానీ ఏ సంబంధము లేనటువంటి వ్యక్తి ఇతడు పాపములో ఉన్నాడు, సత్యము నుంచి తొలగిపోయాడు, ఇతరుని నేను రక్షించాలి, ఇతన్ని క్రీస్తు కొరకు పట్టి జాలరులుగా ఉండాలి, ఆ వ్యక్తిని నేను సంపాదించాలని మనకు ఎలా తెలుస్తుంది? అయితే దేవుడిని చెప్పాలి, లేదా మన జ్ఞానేంద్రియాలైనా పని చేయలే. దేవుని యొక్క వాక్యములో చూద్దాం ఏమని చెప్తున్నాడు, ఏ విధముగా వారిని రక్షించగలమో కూడా చెప్తున్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటున్నాడు. అంటే బలమైన ఆహారము, దేవుని యొక్క వాక్యాన్ని బలముగా భుజించిన వారు ఇతరులను ప్రభువు కొరకు సంపాదించగలుగుతారు. మనము సంఘము లోపల వ్యక్తుల గురించి చూసాం. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యంలో చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చదువుకుందాం. సమయము పోనీయక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చదవండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. ఏమని చెప్తున్నాడు? సంఘము వెలుపటి వారి ఎడల అనగా వారు ఇంకను యేసు ప్రభు గురించి తెలుసుకోలేదు. వారిని కూడా రక్షించాలా లేదా? వారిని కూడా ప్రభు కొరకు సంపాదించాలా లేదా? సంపాదించాలి. వారిని ఎలాగూ సంపాదించాలి? మనుషులు పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నాడు ప్రభు. వారిని ఎలా సంపాదించాలో ఆయనే చెప్తున్నాడు. సంఘము వెలుపటి వారి ఎడల అంటే నన్ను ఎరగని ప్రజల ఎడల మీరు ఎలాగ ప్రవర్తించాలి ఇప్పుడు చెప్తున్నాను వినండి అని చెప్తూ, సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకుంటూ మీ సంభాషణ ఉన్నదే, మీ మాట తీరు ఉన్నదే, అది ఉప్పు వేసినట్లు ఉండాలంట. ఎలా ఉండాలి? మొత్తం ఉప్పే కాదు, కొంచెం ఉప్పు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను. రుచి అంటే అవతలు తినడు, అబ్బా రుచిగా ఉంది ఈ సంభాషణ, వీని హృదయములో నిండిన వాటిని అన్నిటిని నాతో చెప్తున్నాడు అనేటట్లుగా ఉండగలగాలి. అసలు సంభాషణ ఎలాగ వస్తుంది? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతేనా? చదివారు ఎప్పుడైనా? పోనీ విన్నారా? అంటే హృదయము దేనితో నింపబడాలి? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీ హృదయంలో విశ్వాసం ఉంటే అన్ని విశ్వాస సహితమైనటువంటి మాటలు బయటకు వస్తాయి. ఏంటి? ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా యేసు ప్రభు దేవుడిని చెప్తున్నాడే, ఎంత బాధలో ఉన్నా, ఎంత సమస్యలో ఉన్నా యేసుక్రీస్తు రక్షిస్తాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని చెప్తున్నాడే అని అవతల వారు ఆశ్చర్యపడాలి. ఆ సంభాషణ ఉండాలి. దీనికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు. జాగ్రత్తగా చూద్దాం. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించు. అది ఇతరులను రక్షించాలంటే, పట్టాలంటే, సంపాదించాలి అంటే, మనుషులు పట్టు జాలరులుగా ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేవుడు ఇందాక మనం వాక్యంలో చూస్తున్నాం, ఆయనే చెప్తున్నాడు, మీరు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉప్పు వేసినట్లు సంభాషణ ఉండాలి. ఆ నోరు తెరిసిన వెంటనే వచ్చాయి అనుకోండి అన్ని. సారీ,
ఆయన వెళ్ళిపోతాడు. మన సంభాషణ బట్టే వారు దేవుణ్ణి ఘనపరుస్తారు. మన సంభాషణను బట్టే వారు దేవుణ్ణి మహిమపరిచి దేవుని యొద్దకు రావడానికి కారణమవుతాం. ఇక్కడ హల్లెలూయా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అయ్యా అన్నాను అనుకో, వీరు చర్చిలో మాత్రమే క్రైస్తవులు అని అనుకుంటారు. దానివల్ల మనుషులను సంపాదించగలమా? దేవుని కొరకు ప్రజలను సంపాదించగలమా? మనుషులు పట్టు జాలర్లు అవ్వగలమా? అవగలమా? అంటే ఏం కావాలి? జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. ఆ జ్ఞానము మన దగ్గర ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగాను ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పాడు? ఎవరైనా వచ్చి మీ విశ్వాసమునకు హేతువు ఏమిటి అని అడుగుతారంట. ఎందుకమ్మా? హేతు అంటే ఏంటి? పర్యాయ పదార్థాలు ఏమిటమ్మా? హేతువు అంటే కారణం ఏమిటి? విశ్వాసం ఉంచడానికి యేసు ప్రభువు దగ్గర, యేసు ప్రభువుని నువ్వు విశ్వాసం ఉంచడానికి ఏంటి హేతువు, ఏమిటి కారణమని ప్రజలు అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాం? ఆ హేతువు అడిగిన వారికి జ్ఞానముగా సమాధానం చెప్పాలంట. దేవుని యందు భయము కలిగి కారణం ఏమిటో సాత్వికంగా చెప్పాలి. నీకేం తెలుసురా నా యేసయ్య గురించి, నువ్వు నన్ను అడుగుతావా అని అనకూడదు. అది పాయింట్. ముంగమూరు దేవదాస్ అయ్య గారు తెలుసా? పేరు విన్నారా? ముంగమూరు దేవదాస్ అయ్య గారు నేర్పించినటువంటి ప్రార్థనలు కానీ కొన్ని మాటలు కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం తెలుసా? ఏ మతమును కానీ ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలను. మరలా చెప్తా, ఏ మతమును కానీ ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలన్నాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త, అద్భుతమైన దేవుని సేవకుడు. ఊరికనే చెప్పాడు అనుకున్నారా? డినామినేషన్ని ద్వేషిస్తే మనుషులు సంపాదించుకోగలవా? ఏ మతాన్నైనా ద్వేషిస్తే సంఘము వెలుపటి వారిని సంపాదించుకోగలవా? అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉప్పు వేసినట్లు సంభాషణ ఉండాలి. నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని నోటుకొచ్చినట్లు మాట్లాడి వారిని అవమానపరిస్తే, వారి దేవీ దేవతల గురించి విమర్శ చేసుకుంటూ పోతే ప్రజలు ప్రభువుని తెలుసుకుంటారా? ఎందుకు చెప్పాడు దేవుని యొక్క సేవకుడు ఆ మాట? తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అడిగి తెలుసుకో. దేవుడు చెప్తాడు వారి యొక్క విశ్వాసం ఏమిటో, వారు దేవుణ్ణి ఎలా వెతకాలని వారు ప్రయత్నం చేస్తున్నారో, వారు దేవుణ్ణి కనుక్కోవాలని ఏ విధంగా భక్తి చేస్తున్నారో తెలుసుకో. దేవుణ్ణి అడిగి
ఆ వెతుకులాట ఎక్కడైతే వారు చేస్తున్నారో అది క్రీస్తులో ఉందని చెప్పగలిగే సామర్థ్యం కోసం ప్రార్థన చేయి. వాటిని తెలుసుకో. వాటిని వీలైతే సాత్వికముతోనూ భయముతోనూ ప్రేమతోనూ ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు వాటిని అర్థం చేసుకుంటారు, ప్రభువు దగ్గరికి వస్తారు. చాలా మత గ్రంథాలలో, చాలా విశ్వాసములలో యేసు ప్రభువును గూర్చినటువంటి సూచనలు, ఆ యొక్క సూచాయిలు కనిపిస్తాయి. ఆ సూచాయిలను బట్టి కానీ, ఆ సూచనలను బట్టి కానీ, అమ్మ నువ్వు వెతుకుతున్నటువంటి యేసు ప్రభు వారు ఇదిగో ఇక్కడ చెప్పబడ్డారు, ఆ చెప్పబడిన లక్షణాలు కలిగిన వ్యక్తి యేసు ప్రభు అని మనం చెప్పామనుకోండి, జ్ఞానము కలిగి ఉప్పు వేసినట్టి సంభాషణ అవుతుంది. అంటే ఆ వ్యక్తులను మనం క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం. ఆ వ్యక్తులను మనం క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాము. అంటే మనుషులు బట్టి జాలరవ్వాలంటే ఏం కావాలి? జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. ఏ జ్ఞానం కావాలి? ఎలాంటి జ్ఞానం కావాలంటే ముందు ఇతరులతో మాట్లాడే జ్ఞానం కరెక్ట్గా రావాలి. ద్వేషించే జ్ఞానము కాదు. విశ్వాసానికి కారణం ఏమిటండి మనల్ని అడిగితే ఫైటింగ్ కాదు. సాత్వికముతోనూ భయముతోనూ దేవుని గూర్చి విషయాలు వారికి తెలియజేయగలిగితే వారు ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి కారణమవుతుంది. మనం మనుషులు పట్టే జాలరం అవుతాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే చివరగా ఒక్క మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అందరి విషయము నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రము లోబడిన వారికి సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనునైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడునయ్యున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడునయ్యుండుటకు దాని కొరకే సమస్తమును చేయుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మోడల్ ఇది. ఏం చెప్తున్నాడు? యూదులకు యూదుల్లాగా ఉన్నాడంట. యూదులు కాకపోయారనుకో నేను కూడా యూదును కాను అన్నట్టున్నాడంట. నీకు ధర్మశాస్త్రం ఉన్నదా? అయితే నాకు కూడా ధర్మశాస్త్రం ఉందని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడంట. నాకు ధర్మశాస్త్రం లేదు, నేను గ్రీసు దేశస్థునైతే అయితే నాకు కూడా ధర్మశాస్త్రం లేదు. తెలియబడిన దేవునికి అని మీరు ఎవరి గురించి అయితే వెతుకుతున్నారో ఆ ఏథెన్స్ పట్టణంలో ఆ తెలియబడిన దేవుడు తెలుసా అని యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అది యూదులు కనిపించారనుకో షాలోమ్ అంటే షాలోమ్ అని చెప్పి అసలు యేసు ప్రభు గురించి మన వాక్యాల్లోనే ఉంది, మనమే దానికి వారసులం అని వార్త చెప్పేవాడు. ఎవరైనా బలహీన కనిపించాడు అనుకోండి, అంటే ఈ రెండు దగ్గర బలహీనుడు కనిపించాడు అనుకోండి, ఉదాహరణకి అనారోగ్యం అనుకోండి, నాకు కూడా అనారోగ్యం ఉంది తెలుసా
ఆయనను నా కృప నీకు చాలు అని ప్రభువు చెప్పాడు. నీకు తెలుసా? నీకు కూడా ఆయన కృప చాలు. ఇది జ్ఞానం, ఇది కావాలి. యూదులకు యూదుల్లాగా, యూదులు కాని వారికి యూదులు, నేను కూడా యూదులు కాను, నేను ఇప్పుడు క్రైస్తవుని అయ్యానని అంటాడేమో బహుశా. ఒకప్పుడు నేను యూదుడినే, తార్సు పట్టణపు వాడని ఎవరైనా ఎక్కువ మాట్లాడారు అనుకో, రోమా ప్రభుత్వం దగ్గర నేను కూడా రోమియుడినే అనేవాడు. అప్పటి వరకు యూదుడు, తర్వాత రోమా పట్టణంలోకి వెళ్తే నేను రోమా పౌరసత్వమును కలిగి ఉన్నవాడు అనేవాడు. పరిసయ్యుడువా? అయితే నేను కూడా పరిసయ్యుడినే. ఆయన చూసారా? స్టాండ్ ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి ఎక్కడికి. ఎందుకు అలాగంటే ఏ విధము చేతనైనను మనుషులను సంపాదించాలి. ఈ జ్ఞానము కలిగిన వారు మనుషులు పట్టే జాడర్ల జాబితాలోకి వస్తారు. అంటే మనకేమర్థమైంది? ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగాలు కానీ వాక్య ధ్యానము కానీ చూస్తే మనకేమర్థమైంది? అయితే మనం ఆత్మ సంబంధమై ఉండాలి. అదేనా? పసిపిల్లల్లాగా ఉంటే మనకు అసలు స్పర్శ తెలీదు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, అంటాం అంతే. కాబట్టి ఏమి చెప్పలేము. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచిస్తాడు. అంటే దేవుని ఆత్మచేత పరిపూర్ణముగా నింపబడాలి. దేవుని యొక్క మర్మములను మనం తెలుసుకునే స్థాయిలో ఉండగలగాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎదట వ్యక్తి లేదా పలానా వ్యక్తి తప్పిదములో ఉన్నాడా, సత్యమైన మార్గంలో ఉన్నాడో గ్రహించగలుగుతాం. లేదా మన జ్ఞానేంద్రియాలైనా పనిచేయడం ప్రారంభించాలి. మనకెవడు కొట్టినా తెలియకపోతే, వాసన మరణపు వాసన ఎదురుగా వస్తున్న మరణపు వాసనను గుర్తించలేని పరిస్థితులు మనం ఉంటే ఆ వ్యక్తికి యేసుక్రీస్తు యొక్క జ్ఞానము యొక్క పరిమళ సువాసనను ఏ విధంగా మన ద్వారా అందించగలుగుతాం? అంటే జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేయాలి, ఆత్మ సంబంధిగా జ్ఞానము చేత నింపబడాలి, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉప్పు వేసినట్లే సంభాషణ ఉండాలి. అవసరమైతే పౌలు గారి వలె యూదులకు యూదులుగాను, యూదులు కాని వారికి యూదులు కాని వారుగాను, బలహీనులకు బలహీనులుగాను, ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఉండి క్రీస్తు ప్రేమను వారికి తెలియజేయగలిగితే మనల్ని కూడా దేవుడు మనుషులు పట్టు జారలుగా తప్పనిసరిగా చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనలందరినీ మనుషులు పట్టు జారలుగా చేయునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మమ్మను మనుషులు పట్టు జారలుగా చేస్తానని చెప్పావు దేవా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడని, అతడు అన్నిటినీ వివేచిస్తాడు కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడని నీవు సెలవిచ్చావు. వందనాలయ్యా. నేను ఆత్మ సంబంధిగా ఉండాలనుకుంటున్నాను. నీ ఆత్మ చేత బహుబలముగా నన్ను నింపు తండ్రి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ఆత్మ చేత నీ ప్రజలను నింపు తండ్రి. వారి ఆత్మ సంబంధులుగా ఉండునట్లుగా సహాయం దయచేయండి. వారికి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియములను అభ్యాసము చేసి వాటి ద్వారా వివేచించుటకు, ప్రజలను నీ కొరకు సంపాదించుటకు వారిని సిద్ధము చేయమని వేడుకొనుచున్నాం ప్రభు. పరిశుద్ధుడైన తండ్రి, సంఘము వెలుపుటు వారి ఎడల యూదులకు యూదులుగాను, యూదులు కాని వారికి యూదులు కాని వారిగాను, బలహీనులకు బలహీనులుగాను నీ యొక్క సత్య సువార్తను ప్రకటించి అనేక మందిని నీ కొరకు సంపాదించి నీ నిత్యమైన రాజ్యములో ఎందరైతే అనేకులు ప్రభుత్వాన్ని నీ కొరకు ప్రజలను సంపాదిస్తారు, నీవు దానియేలు 12:3 చెప్పినట్లు బుద్ధిమంతులైతే ఆకాశమందు నక్షత్రాల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారని చెప్పినట్లుగా మేము కూడా నీ రాజ్యంలో గొప్ప మహిమను పొందే కృప మాకు కూడా దయచేయమని, బలనమ్మకమైన దాసుడా, బలనమ్మకమైన దాసురాల నీవు నా కొరకు పనిచేసావు, మనుషులు పట్టే జాలరిగా ఉన్నావు, ఇదిగో నీ కొరకు ఇవ్వబడినటువంటి నిత్య మహిమ అని నీ చేత మెప్పు పొందే కృప మాకు కూడా దయచేయమని నేడి వాక్యమును
మా హృదయం అనే పలక మీద మీరు ముద్రింపజేసి ఫలింపజేసి మా జీవితకాలం అంత్యు దీనిని నెమరవేసుకుంటూ నీ కొరకు సంపాదించే సాక్షులుగాను, నీ కొరకు నిలబడే సాక్షులుగాను, మనుషులు పట్టే జాలర్లుగాను ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.